నాకు జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో పాల్పొందుతాను. దాని కొరకై దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము అందరము కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 6 verse 4. అందుగా ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెను ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మొదటి కొరింథీ 11 23వ వచనం నుంచి 31వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం మూలనైన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చియు రక్తంను గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ముప్పై 31వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన పాటలలో, ఆరాధన వర్తమానములు, మీ ప్రిబిడులు ఆరాధన చేయడానికి మీరు చూపిస్తున్న కృప కొరకే వందనములు. ఎవరైతే సమయం లేక భయముతో ఆరాధన చేయలేని వారుగా ఉంటున్నారో మీరు జ్ఞాపకం చేసుకునండి. మరొక తరుణం అనుగ్రహించి మీ సన్నిధానములో మా ప్రభుని, మా రాజుని గణపరిచే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరిగి బల యొద్దకు వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, యోగ్యమైన రీతిలో పాల్పంపులు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. చదవబడినటువంటి లేఖను భాగమును జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని అలాగూ చేశారట్టుంది ఆ పాత్రలను త్రాగవలను. ఆ రీతిగా ప్రభా, మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి ఆ వాక్యంలో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగింపచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. మా సమయం దీనికరంగా చేయమండి. ఆ రీతిగా ప్రభా, దాని నిమిత్తమై నిలబడిచిన దాసుడిని దేనికి పనికిరానని ఒప్పుకుంటున్నాను. నాలో ఉన్న సమస్త కల్మషం పాపమును మీ యొక్క శిలువ రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రజల యొద్ద నిలబడడానికి దేనికి పనికిరాని వాడిని ఒప్పుకుంటున్నాను. నాలో ఉన్న సమస్త ప్రభా బలహీనతను ఒప్పుకుంటున్నాను. మీ రక్తం చేత కడిగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని మీ సాధనముగా నేను మాత్రమే ఉపయోగపడటానికి మీ కృపను గ్రహించమని ఇక బలవర్తమానం ద్వారాగా ప్రభా ఆదరణ కావాలి, ఆదరణ ఎవరికైతే ఏ మాటలు కావాలో
ఆ మాటలు మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని సమస్త మీ యొక్క పరమలాసలాపు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు బలయద్దకు వచ్చిన వారంగా ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేసుకోవాలని ప్రతి ఒక్కరము కూడా పరీక్ష చేసుకోవాలి. ఎవరి గురించి పరీక్ష చేయాలంటే పక్కన వాళ్ళ గురించి మాత్రం కాదు. ప్రతి మనుషుడు ఏమైనా చదువుకుంటూ వచ్చాము తన్ను తాను. కానీ మన యొక్క జీవితాల్లో ఎలాగైతే ఉంటాయంటే వేరే వాళ్ళని పరీక్ష చేసేవారిగా ఉంటాం అన్ని విషయాలలో, ప్రతి దాంట్లో. ఒక రకంగా చెప్పాలంటే మన గురించి మనం పరీక్ష చేసుకుంటేనే సరిపోతుంది జనానికి మొత్తానికి కూడా. కనుక ఇతరుల గురించి పరీక్ష చేయడం అనేది అది మన పని కాదు, అది దేవునికి అప్పచెప్పే అది దేవుని పని. కానీ మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం కడుక్కోవటానికి, మనం శుద్ధి చేసుకుంటానికి, మనము ఒకవేళ దేవుడు వస్తే ఎత్తపడానికి సిద్ధంగా ఉండడానికి యోగ్యమైన పాత్రలుగా ఉండడానికి మాత్రమే మనం చూసుకుంటూ ఉండాలి. ఆ రీతిగా చూసుకుంటూ ఉంటే అప్పుడు ఎవరి లోపాలు మనకు అసలు కనిపించవు. ఎందుకు కనిపించవంటే మనయే ఇన్ని కనిపిస్తూ ఉంటాయి లిస్టు. ఇంకా పక్కన వాళ్ళు ఇంకెందుకు కనిపిస్తాయి, అమ్మో నాయన చూసుకోవడానికి నాకే సరిపోవట్లేదు. అప్పుడు పక్కన వాళ్ళు మనకు ఎలా కనిపిస్తారంటే చాలా పవిత్రులుగా కనిపిస్తూ ఉంటారు. అమ్మో నేనెంత భయంకరంగా ఉన్నానా, ఈ యొక్క చాలా మంచిగా ఉందా అనేటువంటి ఫీలింగ్లోకి వస్తాం. అలా కాకుండా నేనే మంచివాడిని ఫీలింగ్ వచ్చేసిందంటే ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళగా మా పక్కన పరీక్ష చేయడం ఎక్కువైపోతుంది. అప్పుడు మనకున్నది కూడా మొత్తం కూడా పోయేటువంటి ఆస్కారాన్ని ఎక్కువ ఉంటుంది. కనుక ఈ అపోస్తలుడైన పౌలు ఈ ప్రభురాత్రి భోజనాన్ని గురించి తను ప్రస్తావన చేస్తూ చెప్పినటువంటి మాటలు, దేవుడు తనకిచ్చినటువంటి దర్శనం. 1 కొరింథీ 11:28 ఏంటంటే అతనికి ఎలా వచ్చిందంట, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. తను ఏదైతే ప్రభు వలన పొందినవాడిగా ఉంటున్నాడో అదే విషయాన్ని ఏం చేస్తూ వచ్చారంటే మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఆ విషయాన్ని గురించి జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ఎప్పుడు కూడా అది మనసులో ఉంచుకొని ఆ బలలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. కనుక మన యొక్క జీవితం మనం కూడా ఇప్పుడు ప్రతి వారం ఎందుకు తీసుకుంటాం బల్ల తెలుసా అంటే మనకి గ్యాప్ తక్కువగా ఉంటుంది కాబట్టి దేవుల్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే కొంతమంది నెలకు తీసుకుంటారు అలాగా. కానీ ఒకవేళ మన అపోస్తలుల కార్యంలో కనుక చూస్తే వాళ్ళు ఏంటంటే ప్రతిదినము కూడుకునేవాళ్ళం, ప్రతిదినము కూడుకుంటూ ఇంటింట వాళ్ళు రొట్టె విరుచుచూ అని ఉంటారు, రాయబడి ఉంటుంది. కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గ్యాప్ ఎక్కువ వచ్చే కొంత ఆటోమేటిక్గా పాపం వస్తూ ఉంటుంది. అందువల్ల ఎంత గ్యాప్ తక్కువ ఉంటే అంత. మనం ఒక వారం పాపాలు ఒప్పుకోవాలంటే చాలా ఈజీ, కానీ నెల పాపాలు ఒప్పుకోవాలంటే గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. కనుక తక్కువ టైంలో అని అర్థం అనమాట. సరే, ఎనీవే మనకు దేవుడిచ్చినటువంటి పెద్దల ద్వారాగా, భక్తుల ద్వారాగా దేవుడిచ్చినటువంటి ఒక దర్శనంలో మనం ఉన్నాం. అది ఏ దర్శనం అయినప్పటికీ కూడా ఆ దర్శనంలో కొనసాగుతూ ఉన్నాం కాబట్టి కనుక అదే రీతిగా మనం కూడా మనకేదైతే మన పెద్దలు, మన పూర్వీకులు, మన భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఏదైతే అప్పగిస్తూ వచ్చారో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతాను. కనుక వాళ్ళు ప్రభు వలన పొందుతూ వచ్చారు, మనకు అప్పచెప్తూ వచ్చారు. మనం కూడా ఏం చేయాలి, వాళ్ళు మనకిచ్చింది మనం కూడా ఏంటంటే మన తర్వాత జనరేషన్కి అప్పచెప్పే వారంగా మనం కూడా ఉండాలి. ఆ రీతిగా మారడానికి ఏమిలాగా మనం ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి మనం అప్పచెప్పడానికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నదని మనం గుర్తించాలి. సరే, దానియేలు గ్రంథానికి వస్తాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనము కూడా, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ఇక్కడ చెరపడిన వారిలో ఉంటున్నారు వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరంటే దానియేలు. ఈ దానియేలు ఎవరి మీద ఉంటున్నారు అంటే కొంతమంది ఇక దర్యావేషణ కొంతమంది ఏర్పాటు చేశారు. తన రాజ్యం అందరిపైన అధిపతులు ఉండటకై
120 మంది అధిపతులు నియమించాడు. రాజ్యాన్ని కూడా పరిపాలన చేయడంలో డివైడ్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉండేది. అందువల్ల అదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉన్నారు. మన కనుక హిస్టరీ చూస్తే అలానే అక్బర్, షేర్షా అనేటువంటి కొంత హిస్టరీలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేసేవారంటే రాజులు వాళ్ళ యొక్క పరిపాలన సౌలభ్యం కొరకు ఆ రాజ్యాలను ఏం చేస్తారంటే విభజించారన్నమాట. విభజించి పరిపాలన చేస్తూ వచ్చారు. అలానే ఇప్పుడున్నటువంటి వారు కూడా నాయకులు కూడా వాళ్ళని అనుసరించి రాజ్యాలను విభజించి పరిపాలన చేసుకుంటూ వచ్చారు. అంతే కదా, అందుకే కదా విభజించి పరిపాలన చేస్తే ఏంటంటే మన పరిపాలన చాలా ఈజీగా ఉండేది. కరోనా టైంలో వాలంటరీ వ్యవస్థ చాలామందికి చాలా ఉపయోగపడినట్లు చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క ఇంటికి రావడానికి అనుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే పరిపాలన విధానం. ఇక్కడ కూడా 125 మంది అధిపతులు నియమిస్తుంది దర్యావేష్కి ఇష్టమైంది. అయితే వారిపైన 3 ప్రధానులుగా ఉన్నారు. ఆ 3లో ఎవరంట? దానియేలు ముఖ్యుడిగా ఉంటున్నాడు. అయితే కింద మాటలు ఏముందంటే రాజునకు నష్టం కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. అయితే నేను తీసుకున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు ఏం చేయాలని తెలుసా? లెక్క చెప్పవాలేను, లెక్క చెప్పాల. అయితే వీళ్ళలో దానియేలు ముఖ్యుడిగా పెట్టారు. 3 ఉంటే 3లో ముఖ్యుడు దానియేలు. అయితే వీళ్ళు ఏం చేయాలో తెలుసా? రాజునకు నష్టం కలుగుకున్నట్లు. రాజునకు నష్టం కలగకూడదంటే ఓ రకం మనకు ఆత్మీయంగా దీన్ని కనుక అన్వయించుకుంటే దేవుడు కూడా మనకు రక్షణ ఇచ్చాడు. అయితే రక్షణ ఇస్తే మన పరమ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఏం చేయాలంటే నష్టం కలుగు చేయకుండా మనం ఏం చేయాలంటే ఆయన లెక్క మనం అప్పచెప్పాలి. అదేంటి ఆయన లెక్క అప్పచెప్పడం అంటే మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. అయితే రక్షించుకున్న వాళ్ళని అలానే ఉండమని ఆ దేవుని అర్థం అంటే కాదు. ఏమన్నాడు? రక్షించుకున్న తర్వాత మీరు ఏం చేయాలని చెప్పేసి చెప్తా వచ్చారు అన్నమాట. మత్తయి సువార్త చివరి అధ్యాయము చివరి వచనం 28-20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వారికి సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏ విషయాలను చెప్తా వచ్చాడు వాటిని అందరినీ ఏంటంట? వాటిని గైకొన వలెనని వారికి బోధించుడి. బోధించమని కాదు, ఏంటంట? అనుసరించి నడవమని చెప్పాలి మీరు. అంటే ఇక్కడ ఏమి చేయాలి అంటే రాజులకు నష్టం కలుగకుండా ఉండాలి అంటే మనం పరమదేవుడికి మనం నష్టం కలుగు చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడు మనకి మన ముందుగా ఉన్నవారు ఏమైతే మనకి ఇచ్చారో దేవుని యొక్క రక్షణలో ఎదగడానికి, లేకపోతే అసలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి రకరకాల సాక్ష్యాలు ఉంటాయి. మీరు ఎలా రక్షణ పొందారంటే వాళ్ళు చెప్తారు మా అమ్మ ద్వారానో మా నాన్న ద్వారానో లేకపోతే వేరే సేవకుడి ద్వారానో లేకపోతే ట్రాక్ ద్వారానో ఎవరో సువార్త చెప్తే రక్షణ పొందారని చెప్తూ ఉంటారు. అలానే రక్షణ పొందిన తర్వాత మన యొక్క గురుతర బాధ్యత ఏంటి అంటే మనము మన పరమదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఏం చేయకూడదంటే నష్టం కలుగు చేయకూడదు. నష్టం కలుగు చేయాలని అనేకులను సంఘంలోకి చేర్చబడడానికి సహాయం చేయాలి, కానీ సంఘంలో ఉన్న వారిని చెదరగొట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అదే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు ఏం చేయాలంట? తప్పకుండా వీరికి లెక్కలు చెప్పవాలను, లెక్క చెప్పాలా. అందుకే కదా మనం ఏం చేయాలంట? ప్రతి ఒక్కరూ మనం చేసిన పనులకి ఏంటంట? లెక్క చెప్పాలంట. ఎక్కడుందంట? 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలయును. కనుక ప్రతి ఒక్కరూ మనం జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనా చెడ్డవైతే వాళ్ళు రావాలని కాదు, దేవుని యొక్క రాకూడదు అని కాదు, కానీ మంచివైనా చెడ్డవైనా ఎక్కడ రావాలంటే వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం మీదకి రావాల్సిందే. అంటే అవి దేహంతో జరిగిన ప్రతిదీ కూడా అంతే కదా. యెషయా భక్తుడు చెప్తా ఉంటాడు యెషయా గ్రంథంలో ఏంటంట? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. మనకి ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. దానికంటే ముందే
దేవుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఏంది ఇవన్నీ కూడా ఆయనకి ముందుగా తెలిసే ఆకాశాన్ని భూమిని వీడియో రికార్డర్గా పెట్టించాడు అనమాట. ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు, నువ్వు ఎక్కడికన్నా పో, ఏమన్నా చెయ్యి, అవన్నీ కూడా ఆయన న్యాయపీఠం దగ్గర రాగానే వెంటనే డిస్ప్లే అయ్యిద్ది అనమాట. ఆ డిస్ప్లే అయిపోయినప్పుడు నువ్వు నీ చేయలేదంటే అని కుదరదు, మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేసావు మొత్తం అందంటే గ్రంథములు విప్పబడతాయి అంటే రిటర్న్ ఫామ్గా ఉంటుంది. అంతేకాకుండా దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట బైబిల్లో మనం చూస్తాం కదా పదే పదే, ఏమందంటే ఆకాశం భూమి మనకు సాక్షులుగా ఉన్నాయి అనమాట. అంటే వేరే వాళ్ళు చెప్పనవసరంలా. అంటే ఒకవేళ మనుషులకి కనిపించకుండా మనం చేసిన ప్రతి పాపము కూడా ఆకాశము భూమి ఈ రెండిటిలో కాకుండా మనం ఎక్కడా చేయలేం. ప్రతి చోట సముద్రంలో కానీ ఎక్కడైనా కానీ అది భూమి మీదే ఉంది కదా. ప్రతిదీ కూడా ఏంటంటే ఆయన న్యాయపీఠం మీద సాక్ష్యం కావాలి. కనుక మనం జరిగించిన ప్రతిదీ కూడా ఏంటంటే మనము చేసిన ప్రతి దానికి కూడా ఏంటంటే లెక్క అప్పచెప్పాల. ప్రతి వాడు తాను చేసిన జరిగించిన ఏంటంటే దేహముతో జరిగించిన వాటి ఫలమును, అంటే ఏ ఫలం, అది మంచి ఫలమా చెడ్డ ఫలమా, అది ఏ ఫలమైనప్పటికీ కూడా ఒకవేళ మంచి పనులు చేస్తే మంచి ఫలము, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలం, ప్రతిదీ అంటే మంచి ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్కరము ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో, ఎవరు దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఎత్తబడతామో తెలియదు. ఒక్కొక్కసారి ఒకవేళ బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించరేమో, అదేంటబ్బా వీళ్ళే వస్తారేమో, ఈ పాత్రగా ఈ వాకింగ్ చెప్పారు లేడేంటి అంటే చెప్పలేదు. మన హృదయం ఎవరో దేవుని మనుషులు కాదు. నువ్వంట ఈ లోకంలో అందరికీ తెలిసినప్పటికీ కూడా పరలోకాలు తెలియకపోతే వాట్ ఈస్ ద యూనిక్ అంటే నువ్వు లోకంలో అందరూ తెలుసుకోవాలి, కానీ పరలోకాలు తెలియకపోతే కనుక మనకి జీవితంలో కూడా ఒకవేళ నువ్వు ఆత్మీయంగా ఉన్న ఏం భయపడిన అవసరం దేవుని న్యాయం కాదు. మనుషులు ఈ స్టేజ్ మీద ఈ వీడియోలు ఏమి కనిపించలేదు, కనిపించకపోయినా నేను అక్కడ కనిపిస్తే చాలు కదా, హ్యాపీ సంతోషం. కనుక దేవుని యొక్క మన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే లెక్క అప్ప చెప్పాలా. దానియేలు గ్రంథంలో మనకి ఏంటంటే రాజులకు నష్టం కలుగుతున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వితౌట్ ఫెయిల్, అంటే తప్పకుండా వీరికి లెక్కలో ఒప్ప చెప్పడంలో లెక్క అప్పు చెప్పాలి. కంపల్సరీ లెక్క అప్పు చెప్పాల్సి. మనం పిల్లలు తీసుకోరా 50 రూపాయలు అయితే పిల్లలు ఏం చేయాలి, అప్పు చెప్పి మొత్తం ఉన్నటువంటి 50 రూపాయలు ఇచ్చేయాలి. కానీ వాడికి కావాలంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి అక్కడ లెక్క అప్పు చెప్పరా. పిల్లడు ఎక్కడ ఫస్ట్లోనే వాటికి మన పిల్లడే మనకి ఇస్తే మళ్ళీ వాడు కావాల్సి అది లెక్క అప్పు చెప్పాలి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి, లెక్క అప్పు చెప్పాలి. మనకి మత్తయి సువార్తలో కూడా చూస్తాం కదా లెక్క అప్పు చెప్పే విషయం. మత్తయి సువార్త 25వ పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు. ఏంటంటే పరలోక రాజ్యం అంటే ఎలా ఉండిద్దంటే, పరలోక రాజ్యం గురించి అనేకమైనటువంటి ఉపమానాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన వారిగా ఉంటున్నారు. ఉపమానం లేకుండా ఆయన ఏమి బోధించలేదంటే, ఎందుకంటే ఈజీ టు అండర్స్టాండ్, అర్థం అవడానికి. అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే ఏం చేస్తూ ఉంటాడు, పిల్లలకు కూడా పాఠాలు చెప్పేటప్పుడు ఓన్లీ పాఠాలే చెప్తే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారంటే పాఠాలతో పాటు కొన్ని బయట ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ ఉంటారు.
అప్పుడే పిల్లలకి ఏమవుతుందంటే ఈజీగా అంతేకాదు నువ్వు పక్షుల్ని చదువుతా చెప్పావా తలగొట్టుకుంటారు ఇక వాంబో యాండ్ వచ్చే పద్దామని అది కనుక యేసు ప్రభు వారు కూడా అర్థం అవడానికి చెప్పిన ఉపమానంలో ఇది ఉన్నమాట. ఏ ఉపమానం అంటే అయితే ఒక మనుషుడి దేశాంతరంలోకి ప్రయాణమై తన దాసులను తన ఆస్తిని వారికి అప్పగించినట్లు నేను. అయితే ఏంటంట 15 వచ్చినాం, అతను ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చెప్పిన వానికి ఇచ్చింది. అయితే తలాంతులు ఇచ్చిన వారిగా ఉంటున్నారు. ఇతను ఒక్కొక్క తలాంతు ఇంచుమించు అంటంట కింద బుక్లోట్ల కింద రాయబడిందంట 3600 రూపాయలు. అయితే ఇక్కడ వాని యొక్క సామర్థ్యానికి ఉంది ఇచ్చారన్నమాట. ఒకరికి ఏంటంటే ఒకరికి 5 తలాంతులు ఇచ్చారు, ఒకరికి 2, 5, 2, 1, 5, 2, 1 ఇచ్చారు. ఇచ్చినప్పుడు వారి సామర్థ్యం కొరకు ఇచ్చారు. ఇదేంటి ప్రభు వారు ముగ్గురికి 3 రకాలుగా ఇచ్చారు అంటే ఎక్కడైనా పార్షాలిటీ ఉన్నా అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన పక్షపాతి కాడు అని రాయబడి ఉంటుంది. దాని ప్రకారం ఇక్కడ రాయబడిన మాట ఏం తెలుసా, ఎవని సామర్థ్యం చొప్పున వాని సామర్థ్యం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా. కొంతమంది అన్ని చేయడంలో ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది అనమాట. అంటే దేవుడు వాళ్ళ సామర్థ్యాన్ని చూసి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి 5 తలపుల సామర్థ్యం ఉంది, కానీ ఏం చేయాలా అవన్నీ కూడా ఉన్నటువంటి 5 వాడుకోవడానికి దేవుడు ఇచ్చాడు. కాకపోతే ఏం చేస్తారు, 2 ఒకరికి 1. కానీ ముగ్గురులో ఎవరో తక్కువ కాదు, కానీ వాటిని వినియోగించుకునే విధానంలో సరిగ్గా వినియోగించుకోవడంలోనే తప్పు అన్నమాట. సరే కింద చూస్తాం 16 వచ్చింది. 5 తలాంతులు తీసుకుని వాడితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించింది. తర్వాత 17 వచ్చినంలో 2 తీసుకుని అంట 2 సంపాదించింది. 18 వచ్చింది. అయితే 1 తలాంతు తీసుకుని వెళ్ళిన వాడు తన యజమాని సొమ్ము దాచిపెట్టును. ఇక్కడ 5తో ప్రాబ్లం లేదు, 5కి ఇంకో 5 సంపాదించాడు. 2తో కూడా ప్రాబ్లం లేదు, 2 సంపాదించాడు. ఒక దాంట్లోనే ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏమి సంపాదించాడు అంటే ఒక అనుకున్నాడు, నాకేముంది, నాకు ఇది ఒక్కటే కదా, నాకు ఈ చిన్న పనే కదా, ఏమేమి పడుతుంటారు. కాకపోతే ఇక్కడ దేవుడు చూసేటువంటి విషయం ఏంటంటే అంటే ఆ ఒక్కటి దాంట్లో అంటే కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు. దేవుడు ఏంటంటే ఇంకా కానీ స్టార్టింగ్లోనే లేకపోతే దాని గురించి చెప్పినటువంటి మాటలు ఉంటాయి చూడండి. 21 వచ్చిన 20 వచ్చిన అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుకుని చెప్పాను. మరి 5 ఇచ్చావు, వాళ్ళు ఏం చేస్తారంట 5 ఇచ్చాడు. ఇప్పుడు యజమానుడు అన్నాడు, ఇచ్చామన్నాడు. చదవండి 21 వచ్చిన బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. కనుక నువ్వు కొంచెములో నమ్మకంగా, కనుక మన యొక్క జీవితాల్లో గుర్తుంచుకోవాల్సి వస్తుందంటే కొంచెములో నమ్మకంగా. ఏంటి కొంచెంలో నమ్మకంగా అంటే దేవుని యొక్క సన్నిధానంలోకి రావడంలో కొంచెంలో నమ్మకంగా, సమయానికి మందిరానికి రావడం అంటే సమయానికి దేవుని యొక్క కార్యక్రమాల్లో దేవుని యొక్క వారకులలో పాల్గొనడం, సమయానికి పరిస్థితుల్లో కలిసడం అంటే కొంచెం మనకి సమయాన్ని అనుకూలతను బట్టి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఏం చేస్తానంటే ఇతను ఏం చేస్తుంటే నిన్ను అనేకమైన వాడి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. యజమాని సంతోషంలో పాలు పొందంటే యజమాని సంతోషంలో ప్రవేశించడమే. ఇంకా తర్వాత 22వ వచనంలో అలాగే చదవండి, 22వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి. అక్కడ ఆగండి.
ఏంటి ఇక్కడ 5 తలాంతులకు కూడా కొంచెమే అంటున్నారు, 2 తలాంతులకు కూడా ఏమంటున్నారు, కొంచెమే అంటున్నారు. ఏంటంటే అది కొంచెం ఎక్కువ కదా, 5 తలాంతులు 2 తలాంతులు అంటే ఇక్కడ పర్సెంటేజ్ చూస్తే ముందు ఒకటే కొంచెంలో నమ్మకంగా ఉంచింది, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును, నీ యజమాని సంతోషం పాలు పొందినట్టుతో. అంటే వాడు ఇచ్చింది వాడు సంపాదించాలి. కానీ 24 వస్తువులు చూడండి, 24 తర్వాత వాడు నువ్వు విత్తని చోట కోయి వాడువును, చల్లని చోట పంట కూర్చుకొని వాడువునైనా కఠినుడవని నేనెరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని ఇదిగో నీది నువ్వు తీసుకొనిమని చెప్పాను. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అందుకే అతని యజమానుడు వాడిని చూసి సోమరివైన చెడ్డదాసుడా. అందరి గురించి రాయబడిన మాట, ఇద్దరి గురించి రాయబడిన మాట ఏంటంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా. ఇక్కడ సోమరమైన చెడ్డదాసుడా, ఈ ముగ్గురు దాసులే. కానీ ముగ్గురికి తలాంతులు ఇచ్చారు, కానీ వాళ్ళు వాడుకునే విధానం వేరుగా ఉంటుంది. 5 తలాంతుల వ్యక్తి నమ్మకంగా ఉంటూ వచ్చాడు, 2 ఆయన నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కానీ ఒక తలాంతు ఆయన ఒకటే కదా నాకు ఇచ్చింది, నన్ను ఏంది ఇంత తక్కువగా చూస్తున్నారు అంటే, అతను ఆ ఒక్కటిలో నమ్మకంగా ఉన్నా కానీ నాకు తెలిసి ప్రభు ఆయన గురించి కూడా అదే మాట చెప్పేవాడు. ఏమనంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. కానీ ఇతను ఏమనుకున్నాడంటే, వాళ్ళందరికీ ఎక్కువ ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారు. ఒకవేళ ఏమనుకున్నాడో తెలియదు. కానీ మనకి ఏంటంటే ఆయన గురించి ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన గురించి ఇంకా చెడ్డగా చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు విత్తని చోట కోయివాడు. అంటే నువ్వు విత్తని చోట కోయివాడు అంటే, మనం విత్తకుండా కోస్తాం. అక్కడ ఏదైనా పంట పండాలి అని అంటే విత్తనాలు వేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాం, పంట వచ్చింది కోస్తాం. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అసలు ఏమి ఇవ్వకుండానే దాన్ని నువ్వు కోరుకుంటున్నావయ్యా అన్నట్లుగా ఆ యజమానుడికి చెప్తా ఉన్నాడు. ఏంటి నేను నీకు ఇవ్వలేదా? ఈ ప్రశ్న దేవుడు మనకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకి ఇస్తా వచ్చాడు. రక్షణ అనేటువంటి తలాంతు ఇచ్చాడు, లేకపోతే మనకి అనేకులు దేవుని ఇంటిలోకి సమకూర్చేటువంటి మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఉన్నాయి. అయితే మనం ఈ తలాంతులు ఎంతవరకు వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేకపోతే బైబిల్ చదువుకుంటూ ఉండి ఆ వాక్యాన్ని గురించి తెలుసుకుని ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నామా, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నామని చెప్పేసి దేవుడు మనకి ఇచ్చా వచ్చాడు. అంతేగాని మనం వాటిని పెట్టేసుకొని అలానే ఏమీ నోరు ఇప్పకుండా అలానే ఉంటే, ఒకవేళ దేవుడు మనం ఒకవేళ ఆయన యొక్క క్రీస్తు న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షమైనప్పుడు ఒకవేళ మనకి ఈ మాట మాట్లాడతారేమో, నీకు ఇచ్చానే కదా, నీకు ఇచ్చిన ఏమి సంపాదించావు అని అడిగితే ఏమి సమాధానం లేకపోతే ఎలాగా? కనుక ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏంటంటే లెక్క అప్పచెప్పుది. ఇక్కడ లెక్క అప్పచెప్పే విషయంలో నమ్మకం, ఇది మనకు చేసే హెచ్చరిక కూడా మనకు కానివ్వండి. మనం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే లెక్క అప్పచెప్పాలి. వారు లెక్క అప్పచెప్పాలని ఆశ్రయిస్తారు. అయితే ఏం చేస్తూ ఉంటారంటే అప్పు చెప్తా ఉన్నారు. ఇక్కడ దానియేలు ఏ రీతిగా ఉన్నాడని మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, రాజులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండేది కనుక రాజ్యం మీద అతను నియమింపబడిన రాజు ఉద్దేశించను. ఇది ఎలా ఉన్నాడంటే, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానంలో అధిపతులలో ప్రఖ్యాతి ఉంది. కనుక తను చేసిన పనిలో కూడా చాలా నమ్మకంగా ఉంటున్నాడు. అంటే ఎందుకు ఇవన్నీ లక్షణాలు ఎలా కనిపిస్తూ ఉన్నాయి అంటే, 4వ వచనంలో అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాల్సింది తగిన హేతులు కనిపెట్టుతుంది. కనుక మనం ఎప్పుడైతే దేవుని పట్ల ప్రయాసపడతామో, ఎప్పుడైతే బైబిల్తో వాక్యంతో ప్రార్థనతో సిద్ధపడి
కానీ ఇక్కడ దానియేలుకి ఏంటంటే తను ఎప్పుడు సిద్ధపడి ఉన్నాడు. అంటే తను ఎలా ఉన్నాడంటే రాజ్యపాలన విషయంలో దానియేలు మీద నిన్న మోపాలని చేతులు చూస్తూ ఉంటే ఎలా ఉన్నాడు దానియేలు ఎలా ఉన్నాడంటే, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. ఇక్కడ జ్ఞాపకం చేసే మొదటి విషయం ఏంటంటే, మనలో పాల్గొన్న ఒక విషయాన్ని మొదటిగా మనం ఏం చేయాలంటే లెక్క చెప్పాలి. మొదటిగా ఏ విషయాలు లెక్క చెప్పాలా? క్రీస్తు న్యాయపీఠమిలో ఉన్నప్పుడు దేవుడు ఆకాశం ఆలోచన చెప్పినప్పుడు ఆ లెక్క అప్పచ్చే విషయంలో మనం ఆ విషయాన్ని జ్ఞాపకం అయితే లెక్క అప్పచడం రెడీగా ఉన్నామా? ఇంకా లేదా ఇంకా లాభంలో ఉన్నామా? ఇంకా సినిమాలు సీరియల్ ఈ కాని పాటలు ఇంకా ఆటిల్లో ఉన్నామా? చూసుకో ఇంకా కావాలనే అలవాట్లు అనుకుంటే మనం ఎప్పుడో దేవుడు యొక్క రాబడి ఎప్పుడు మన గోపాలకి మీరు ఒకవేళ సిద్ధపడి కనుక లేకపోతే అది మనం ఎంత ఎక్కిన వాళ్ళో మనకు అర్థం కాదు. ప్రాక్టికల్గా ఒక మాట ఉంది కదా, లోకసువార్తలు 16వ అధ్యాయంలో 26వ వచనంలో అక్కడ ఏంటంటే ధనవంతుడు లాజరు కాదులు చూస్తే ఆ ధనవంతుడు ఏంటంటే ఆ వేదన పడతా ఉన్నాడు. తను ఎంత వేదన పడతా ఉన్నాడు అంటే తనకంట నీళ్ళంట నీటితో అంటే నీ వేళ్ళు నీళ్ళలో ముంచిన తర్వాత వచ్చేటువంటి బుద్ధి మీద అంటే అక్కడంతగా నరకంలో ఆ కనికరం అంత కూడా లేదన్నమాట. వేదన పడతా ఉంది. దాహంతో అయిన వాళ్ళకి చుక్క నీళ్ళు సరిపోతుంది. ఒక చెంబు నీళ్ళు అయితే అంటే చుక్క నీళ్ళు కూడా లేదండి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంకా మనకి జీవితాల్లో కూడా మనం మొదటిగా దేవుడికి రెండవదిగా దానియేలు యొక్క జీవితంలో ఇంకో విషయాన్ని కనుక ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే ఈ దానియేలు ఎలా ఉన్నాడంటే దానియేలు నమ్మకస్తుడై ఉండేను కనుక నమ్మకస్తుడై కనుక మన యొక్క జీవితాల్లో కూడా మనం కూడా అయితే నమ్మకంగా ఉంటాం. కనుక ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి మనం ఆలోచిస్తే మలాకి గ్రంథము 8వ అధ్యాయంలో మానవుడు దేవుని యొక్క దొరుకుతున్నా అయితే మీరు నా యొక్క దొరుకుతుంది దేని విషయంలో మేము నీ యొక్క దొరుకుతామని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాత్మకుడు ఈ యొక్క లేదంటే ఏమి ఇవ్వలేదంటే 10వ భాగం. ఇక్కడ భౌతికంగా చూస్తే ఈ యొక్క 10వ భాగము ఒకవేళ ఆత్మీయంగా మనం చూస్తాం. ఆత్మీయంగా చూసుకుంటే దేవుడు మనకిచ్చే సమయంలో ప్రార్థన కొరకు ఎంత కేటాయిస్తున్నాము, దేవుడు మనకిచ్చే సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానం విషయంలో ఎంత కేటాయిస్తున్నాము, ఆయనకి 10వ వంతు ఇస్తున్నామా? ఒకవేళ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? దానిలో నమ్మకంతో పోకుండా వివాహం పెళ్లి జరిగినప్పుడు కూడా పెళ్లి ప్రమాణాల్లో చేస్తూ ఉంటారు. మరి ఆ పెళ్లి ప్రమాణాలు ఎంతమంది పుస్తకాలు కానీ పెళ్లి ప్రమాణాలు ఏమిటి చేస్తామంటే ఆ దినమును ఏంటంటే ప్రార్థనతోనే మౌన ధ్యానంతో ఆనందించి మేమిద్దరం కూడా మౌన ధ్యానంతో ముగిస్తమని ప్రమాణము చేస్తున్నాము అని. అంటే ఆ ప్రమాణం ఏమైపోతుంది? అంతవరకే ఉంటుంది. కానీ ఆ ప్రమాణము వాస్తవిక జీవితంలో అది ఉండదు, నమ్మకంగా ఉండలేదు. కానీ జ్ఞాపకం విషయం ఏంటంటే దేవుడికి ఇచ్చినటువంటి దేవుడి యొక్క సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అది ఒకటైతే. రెండవది కానుకల విషయంలో కూడా అంటే దేవుడికి ఇచ్చినటువంటి ఇచ్చే భాగంలో కూడా మనం ఏం చేయాలంటే ఇవ్వాలి అని అంటారు. 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాక్యములను ఇచ్చి పట్టజాలను విస్తారంగా దీవులను కుమ్మరించదని సెలవిస్తున్నాడు. కనుక మన 10వ ప్రార్థనా కాలంలో కానీ వాక్యం
మాట్లాడే విషయంలో కానీ, ముసలమ్మ ముచ్చట్లో మానేసి దేవుని విషయంలో కానీ నమ్మకముగా ఉంటే ఆయన మనకి ఏం చేస్తాడంటే ఏమంటే పిల్లలను కుమ్మరించేవాడిగా ఉంటాడు. దానికి అంతేకాకుండా ఏంటంటే హింసతో 11 అవుతుందో మీ పనులను నేను పండించేదను, అవి మీ భూమి పంటలు నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలము రాకుండా ఇందులని సైన్య అధిపతి యెహోవా కలిగిస్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు చూస్తే మనము భౌతికంగాను ఆత్మీయంగాను 2 విధాలుగా చూసుకోవాలంటే ఏమైతే భౌతికంగా ఉన్నటువంటివి దేవునికి ఇవ్వాలి, అలానే ఆత్మీయంగా కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాలు, దేవునికి ఇవ్వాల్సినటువంటివి ప్రతి కూడా నమ్మకంగా ఇస్తూ ఉంటారు. కనుక ఆ రీతిగా మనం కనుక నమ్మకంగా ఇస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకి కావాల్సినటువంటి భౌతిక ఆశీర్వాదాలు, అలానే ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడానికి కనుక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అందించేది. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే మనం వాస్తవానికి మనము దేవుని మందిరానికి రావడానికి యోగ్యులం కాదు. పాత నిబంధనల ప్రకారం చూస్తే పరిశుద్ధ స్థలంలో రాజుకి మాత్రమే రక్తాన్ని చేతపట్టుకొని సంవత్సరంలో ఒకసారి మాత్రమే అధిపతి కొడతా ఉండేవాడు. అలాంటి ఉన్నటువంటి ధరలను ఒకవేళ దేవుని మందిరానికి ఒకవేళ పాత నిబంధనలను కొంచెం ఎక్కువ వాడు చూస్తూ ఉంటారు. ఎవరు అంటే 84వ కీర్తనలో చెప్తూ ఉంటారు. ఎవరంటే వాళ్ళు 24 కీర్తన 3:21 కోరాహు కుమారులు చెప్తూ ఉంటారు. మందిరానికి ఇచ్చుకునే ఆసక్తి అవ్వాలంటే చదవచ్చు. నీ ఆభరణములో ఒక దినము కనుక 1000 దినముల కంటే శ్రేష్టము భక్తుల గుడారం నిలిపించట కంటే నా దేవుని మందిర ద్వారములు ఉంచడం నాకు ఇష్టము. ఎందుకు ఇలా ఉంటున్నారు? వాడు యాజకత్వం కోరుకుంటూ ఉంటాడు. కోరాలు అయితే వాళ్ళు చనిపోతూ వచ్చారు, కానీ కోరహ కుమారులు కావలేదు అని రాయబడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ కోరహ కుమారులు దేవుని యొక్క మందిరం యొక్క ప్రతిష్ఠ ఎరిగిన వారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మందిరానికి ఈ నివాసం యొక్క రథము యెహోవా మందిరాలను నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సమస్యలుతున్నది. ఎముకల దేవుని దర్శించి నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నది. వాళ్ళకి దేవుని మందిరం దగ్గర ప్రతిష్ఠిత ఆ ప్రతిష్ఠిత ఎంతో గుర్తించుకుని వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మెరుగువేసిన వాళ్ళకి కావాలని ఆశిస్తూ వచ్చారు, కానీ పొందుకోలేకపోతున్నారు. మనకైతే ఇష్టంగా దేవుడు ఇచ్చాడు, కాకపోతే మనం దాన్ని ఇంకా అనుభవించాలి. 4వ వచనం, నీ మందిరంలో నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వల్ల బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గము వారికి అభిప్రియములు. కనుక ఏ రీతిగా ఉంటున్నారు అంటే మనకు కూడా మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనకి ఏమని చూస్తున్నాడంటే నమ్మకంగా ఉండడానికి దేవుడు మందిరాన్ని తీసుకువచ్చిన వాడుగా ఉంటుంది. కనుక మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవుని యొక్క చలికాలంలో నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. 22వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధమైన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. అహిమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో గంట వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఎవరంటే అయినా నమ్మకస్తుడు. ఎవరంటే అయినా దావీదు. ఎలా ఉన్నాడు తెలుసా? ఆలోచనకర్తయ్యై. అంటే దావీదు ఏ రీతిగా ఉన్నాడంటే ఆలోచనకర్తగా ఉంటున్నాడు. అంతేకాకుండా దావీదు గురించి రాకుండా మాటలు ఎలాంటి వాడంటే దావీదు 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. 1 సమూయేలు 16:18. చిత్తగించుము,
బెత్లెహేముడైన యెషూ యొక్క కుమారులలో ఒకరిని చూచుకుని అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడును బుద్ధిశాలియు మాట నేర్పరియు రూపశీలై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. వీళ్ళని తోడు ఏమన్నాడంటే యెహోవా వానికి తోడుగా. నమ్మకస్తుడు, ఇతడు నమ్మకస్తుడిగా ఉంటున్నాడు కనుక నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి ఏం చేస్తుంటారంటే ఆయన రాజుగా. అంతే కదా, సౌలును తీసివేసి, ఎందుకు సౌలును తీసివేసి సౌలు ప్లేస్లో దేవుడు ఎవరిని పెట్టిన వాడిగా ఉంటున్నాడంటే దావీదును రాజుగా పెట్టినవాడు. నమ్మకస్తుడిగా ఉంటున్నాడు కనుక తను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మంచి పని చేసుకుంటాడు. ఐదవ వచనం, దావీదు సౌలు తనను పట్టణంలోకి వెళ్ళకపోయి సుబుద్ధి కలిగి వచ్చును కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించును. వీళ్ళందరి దృష్టికి సౌలు సేవ దావీదు అనుకూలుడై కనుక ఏ రీతిగా ఉండాలా? అందరి దృష్టికి ఉండాలి. కొంతమంది అంటారు నేను దేవుని దృష్టికి బాగుంటాను కదా, మనుషుల దృష్టికి ఏమండి దేవుని దృష్టికి బాగుంటాను అంటుంది. అంత మాత్రం కాదు. ఆఫ్టర్ మనుషుల దృష్టిగా మనం సరిగా లేకపోతే దేవుని దృష్టికి ఎలా ఉండగలుగుతాం? అందుకే లోకవార్తలు 2:52 ఉంటుంది. ఏమందంట? యేసు జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందును ఏంటంట? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. అంటే ఆయన ఏ రీతిగా ఉంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారే గొప్ప మాదిరి మనకి. ఏంటంట? యేసు జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచున్నాడు. కనుక మనుషులు కూడా ఇక్కడ కూడా దావీదు యొక్క జీవితంలో చూస్తే ఏంటంటే దావీదు సౌలు సేవకుల దృష్టికి సౌలు దృష్టికి కూడా ఎలా ఉన్నాడంటే అనుకూలుడిగా ఉంటున్నాడు. అందుకని కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు కదా, కీర్తన గ్రంథము 111వ అధ్యాయం, కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 7వ వచనం, ఆయన చేతి కార్యములు పైన 6 నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులకు. కనుక దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే నమ్మకస్తులైన వారిని కోరుకుంటున్నాడు. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? వ్యక్తిగత మన యొక్క రక్షణ విషయంలో నమ్మకం ఉండాలి, మన యొక్క ప్రవర్తన విషయంలో నమ్మకం ఉండాలి, మన విషయంలో మనం మొదటగా నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత దేవుని కార్యాలలో నమ్మకం ఉండాలి. అంటే మొదట మనము, తర్వాత పంపించిన వాళ్ళకి దేవుని కార్యాలు. కనుక ఏంటంటే ఇప్పుడున్న సహవాసాలలో ఎవరైనా స్టేజ్ మీద నిలబడాలి అని అంటే వాళ్ళ ముందు చూసేది ఏంటంటే బాగా వాక్యం చదువుతారని, లేదా వాక్యం పండితులని చూస్తారా? ఏం చూస్తారంట? ఫస్ట్ టెస్టిమోనీ, వారి యొక్క సాక్ష్యం. నేను చిన్నకున్నప్పుడు నాకు తెలిసిందంటే వాళ్ళు సాక్ష్యాలే చూసేవాళ్ళు కానీ వాళ్ళ వాక్యాలను చూసేవాళ్ళే కాదు. ఎంత బాగా చెప్పడానికి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి వాక్యం చెప్తే చెప్పిన వాక్యాన్ని చదువుకొని వాళ్ళు వివరించడం సరిగా రాదు, అయినప్పుడు కూడా కూర్చొని చూసి చదువుకొని చక్కగా ఆరాధన చేసేవాళ్ళు. చూసి ఆశ్చర్యం వేసేది. ఎందుకు అంతగా ఎందుకు డెవలప్ అవుతూ కారణం ఏంటి? ఎందుకు ఆత్మీయంగా ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎంతగా నేర్పరులు కాదు చూసేది, ఆ సాక్ష్యాలు చూస్తారు. కనుక సాక్ష్యమే మనిషికి కావాల్సిందంటే సాక్ష్యం. కనుక ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్ద నివసించినట్లు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుకుంటున్నాను. నమ్మకంగా ఉండాలి అన్ని విషయాలలో. కనుక ఇక్కడ కనుక మనం చూస్తే దానియేలు గ్రంథంలో వీళ్ళు ఏ రీతిగా ఉంటారంటే, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం దానియేలు ఏ రీతిగా ఉంటాడంటే నమ్మకస్తుడైన వాడుగా ఉంటున్నాడు. దావీదు నమ్మకస్తుడై ఉన్నాడు దావీదు. అంతేకాకుండా మోషే గురించి కూడా చెప్పబడుతున్నాడు. ఇక దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు, కానీ ఇక దావీదు నమ్మకస్తుడై ఉన్నాడు. అంతేకాకుండా మోషే కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము
వచనం, 6వ వచనం కూడా 6వ వచనం. వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండినడలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అతివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒకవేళ ప్రవక్త ఆయన ఉంటే ప్రవక్త కంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటిది తనకి ఇస్తూ ఉన్నమాట. ఏంటంటే ఒకవేళ ప్రవక్త ఉండినట్ల యెహోవా నేను ఎలా ఉంటాడంట, దర్శనమిచ్చి మాట్లాడతా. కానీ మోషేకి నేను అలా కాదు. ఏంటంటే మోషేకి ఎలా మాట్లాడుతా, ముఖాముఖిగా మాట్లాడు. ఆ సీనాయి పర్వతం మీద వెళ్ళినప్పుడు ఆ కొండ మీద నుంచి కిందకి దిగిన తర్వాత మోషే మొక్క చర్మం అంటే ఎలా ఉందంట, ప్రకాశిస్తూ ఉంది. ప్రకాశిస్తున్నప్పుడు మోషే ఏం చేస్తా ఉన్నాడు, ప్రకాశిస్తూ కదా, చూడండి నన్ను, నా వెలుగు చూడండి, ఎలా ఉన్నాడు చూడండి అని చెప్పేసి వస్తున్నాడు. ముందు మనుషులంగా కనిపించుకుంటాడు. అంటే ఎలా ఉంటాడు, మనమైతే ఏదైనా వరాలు ఉంటే, స్వస్థపరిచే వరాలు ఉంటే, లేకపోతే వాళ్ళు చూడండి అప్ప వాళ్ళు ప్రార్థన చేపు చేస్తే మొహాలు ఎంత బాగా ప్రకాశిస్తున్నాయి అంటే ఇక నన్ను చూడండి అని చెప్పేసి ముందు మనం ఏదో ప్రదర్శించుకుంటూ ఉంటాం. కానీ మోషే ఏం చేశాడు తెలుసా, మొహాన్ని కనుక నమ్మకంగా ఉన్నాడు. అందువల్ల మోషే గురించి దేవుడు చెప్పేటువంటి సాక్ష్యం ఎలాంటిది అంటే ఎంతో అద్భుతమైనది అనమాట. కలలో అతనితో మాట్లాడతాను. ఎవరైతే ఒకవేళ ప్రవక్త అయితే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను కూడా భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూపును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరుద్ధముగా ఇక్కడ ఏంటంటే అతనితో యెహోవా స్వరూపం నిదానించి చూపును. కనుక అతను ఏ రీతిగా చూస్తాడంటే స్వరూపాన్ని ఆయన్ని ముఖాముఖిగా చూస్తూ ఉంటాడు. అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు, మోషే నన్ను చూస్తుండే ఎవరో భక్తుడంటే, సరే ప్రభా అది కాదు నేను చూడాల్సిందంటే ఏం చెప్తానంటే, అది ఆ బండ సందుల్లో నిలబడింది, నేను దాటిపోతే నా వెనక భాగం మాత్రమే, అంటే ఆయన్ని చూడలేము. ఆయన గురించి రాయబడిన మాట ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా చెప్తా ఉంటాడు ఆయన ఎలాగుంటాడు. అంతేకాకుండా ఆయన గురించి దానియేలు గ్రంథంలో కూడా ఆయన గురించి దానియేలు కూడా చెప్తూ ఉంటాడు. ఆయన చూడంగానే పడిపోతాడు దానియేలు. అక్కడ యోహాను భక్తుడు దానియేలుకి యోహాను ఇద్దరికి ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాడు. సేమ్గా కనిపించడం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానియేలు గ్రంథం రాసింది, తర్వాత ప్రకటన గ్రంథం రాసింది, అసలు దానికి సంబంధం ఉండదు. ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, అయినప్పటికీ కూడా అంతే కనిపిస్తూ ఉంటుంది సేమ్గా. అలానే ప్రభు రాత్రి భోజన విషయంలో కూడా శిష్యులకు, అలానే అపొస్తలుడైన పౌలు కూడా ఆ దర్శనం చూసినప్పుడు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని అని చెప్పిన మాట కూడా మనకి ఎలా వస్తుంది సేమ్గా. అక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏదైతే ప్రభు రాత్రి భోజనాన్ని గురించి ప్రాక్టికల్గా డైరెక్ట్గా శిష్యులు అనుభవిస్తూ వచ్చారో, శిష్యులు యేసు ప్రభు వారితో భోజనాన్ని చేస్తూ వచ్చారో, అపొస్తలుడైన పౌలు భౌతికంగా లేడు, అయినప్పటికీ కూడా ప్రభు వలన పొందాడు. సేమ్ మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాల్లో రాయబడినటువంటి మాటలు, అక్కడ అధ్యాయంలో రాయబడిన మాటలు, అలానే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు రాయబడిన మాటలు సేమ్గా ఉంటాయి. ఎలాగా అంటే ప్రభు వల్ల పొందినప్పుడు అలానే ఉంటాయి మాటలు సేమ్. అంటే ప్రకటన గ్రంథంలో మనకి ప్రభు యొక్క లక్షణాల గురించి, ఆయన లక్షణాలు, ఆయన ఎలా ఉంటున్నాడు మొత్తం దాని గురించి దానియేలు గ్రంథంలో కూడా అదే మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఎలాగంటే ఆయన ఏంటంట యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగాలకు ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే ఒకసారి కనిపించినటువంటి, ఒకసారి దర్శించిన దేవుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పుడు అదే విషయాల గురించి, ఆ మాట గురించి మళ్ళీ రిపీటెడ్గా చెప్తూ ఉంటాడు. మారే దేవుడు కాదు. కనుక ఇక్కడ ఎవరెవరు నమ్మకంగా ఉంటూ వచ్చారంటే మనం చూస్తే దావీదు నమ్మకంగా ఉన్నటువంటి దావీదు యొక్క లక్షణాలు చూస్తూ వచ్చాం. అంతేకాకుండా మోషే నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కనుక ఏ రీతిగా దానియేలు నమ్మకంగా ఉంటూ వచ్చాడు, ఆ రీతిగా మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా ఏ రీతిగా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. ఒకవేళ దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు ఇంకెలా ఉంటున్నాడు. దానియేలు గ్రంథము సమయం అయిపోయింది, ఇంకా నేను ముగించబోతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. మొదటిగా లెక్క అప్పచెప్పాలి, రెండవదిగా నమ్మకస్తుడిగా ఉన్నాడు, మూడవదిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం 6:10 ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని
తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చును. ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడు, ఏ సందర్భంలో స్తుతిస్తున్నాడు అని కనుక మనం చూస్తే ఏంటంట, శాసనం సంతకం చేయబడినది. ఏ శాసనం సంతకం చేయబడిందంటే 7వ వచనంలో మధ్య భాగంలో నేను చదువుతాను. ఎవడైనను చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును. అంటే ఇక్కడ టోటల్ సారాంశం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రాజులు తప్ప ఎవరైతే వేరే దేవుడు కనుక ప్రార్థన చేసినా మొక్కినా ఏం చేసినప్పుడు కూడా వాడు ఎక్కడికి వెళ్తాడంటే సింహము బోనులో సింహముల గుహలో పడద్రోయబడును. అది శాసనం. ఆ శాసనం చట్టంగా చేశారు. మొత్తం శాసనం అయిపోయింది. ఆ శాసనానికి సంతకం కూడా అయిపోయింది. ఈ విషయాలు మొత్తం ఏంటంటే దానియేలుకి తెలిసిపోయింది. దానియేలుకి ఎలా తెలిసిందంటే, దానియేలు ఎందుకు ప్రధానుడు కదా, రాజ్యంలో మొత్తంలో ఏం జరిగింది ఎవరు తెలియాలా, ఎవరు తెలియాలనుకుందా, ప్రధానికి తెలియాలా. అందుకనే ప్రధానికి దానియేలు చెప్పాడు. ఇలా చెప్పగానే దానియేలు ఏమన్నాడు, దానియేలుకి ఏమైపోయిందా అయితే అవని ఏంటంటే సంతకం అయితే అవని అని చెప్పేసి తను ఏం చేస్తాడు సార్, ఈ శాసనం సంతకం చేయబడింది. ఏ సంతకం చేయబడింది, ఒక రకంగా చెప్పాలంటే ఈ శాసనం అంటే దానియేలుకి గుహలో వెళ్ళే మరణ శాసనం సంతకం చేయబడినప్పటికీ కూడా, ఆ గుహలోకి వెళ్తాడనేటువంటి విషయాన్ని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, వెళ్ళేది ఏం చేస్తాడంటే అనుదినం ఏం చేస్తున్నాడంటే అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. మనం ఇప్పుడు యవనస్తులుగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మోకాళ్ళు అంటే చాలా కష్టం. అంటే ఆరోగ్యం బాగా అంత ఇబ్బంది లేదు, కానీ మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. భక్తి గారి గురించి కూడా చెప్పే మాట ఏంటంటే, బండల్లో ఏం పడ్డాయి అంటే గుంటలు పడ్డాయి అంట. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎక్కడైనా కానీ ఎంత పెద్ద అంటే బయట మన సెలబ్రిటీ స్పీకర్స్ అని చెప్పుకునేటువంటి చాలామంది ఉంటారు, బయట యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటారు. సెలబ్రిటీ స్పీకర్స్ అంటే బాగా ఫేమస్. వాళ్ళు ఒక షార్ట్ చేశారంటే దాదాపు ల్యాక్స్లో వ్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సెలబ్రిటీ స్పీకర్స్ వాళ్ళు కూడా ఏంటంటే బాక్సింగ్ గారి గురించి చెప్తూ ఉంటారు. ఎవరైనా ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్లో చెప్తారు. ఎందుకంటే ఆయన ఏమైనా నేను ఇట్లా ప్రార్థన చేస్తానని కానీ, ఆయన ఫోటోలు వేసుకోవాలని కానీ, ఆయన బ్రతికుండంగా ఆయన మహిమని కానీ, లేకపోతే ఆయన ఫోటోని కానీ, ఆయన పేపర్ని కానీ ఎక్కడ చూపించినట్లు అసలు ఎక్కడా కనిపించదు. ఆ మధ్య ఇప్పుడు 60లోనో 70లో ఉన్నటువంటి పాంప్లెట్ ఒకటి నాకు కనిపించింది. ఆ పాంప్లెట్ చూస్తే ఏమనుందంటే దైవ వర్తమానికులను రాసింది, కానీ బాక్సింగ్ గారి పేరు ఎక్కడా రాయలేదు అసలు. ఆ పాంప్లెట్ మొత్తంలో ఆయన పేరే రాయాలి, అసలుకి పాంప్లెట్లో పేరే లేదు. ఎప్పుడుదో అనమాట. పాత దేవుడు చూస్తుంటే అక్కడ వాట్సాప్లో పోస్ట్ చేస్తే అది చూసాను అనమాట. అంటే అదే బేస్ అయిపోయి అందరు ఇప్పుడు వాళ్ళు అదే మోడల్లో మన పాంప్లెట్లు చేస్తూ ఉంటాం. అది చూస్తే మహిమ ఇప్పుడు చేస్తున్నారని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, దాన్ని నెగిటివ్గా తీసుకొని దయచేసి జనరల్గా చెప్తున్నాను. అయితే ఆ బాక్సింగ్ గారు ఏం చేస్తారు, చిన్న విషయానికి కూడా ఏం చేస్తూ వచ్చారంటే దేవునికి మహిమ తీసుకురావాలని చెప్పేసి చేస్తూ వచ్చారు. కనుక ఎందుకు ఎలాగా తీసుకొని వచ్చాడంటే ఆయన మోకాళ్ళును ప్రార్థన. కానీ ఇక్కడ ఎలాగా ఆయన నేర్చుకుంటూ వచ్చాడు అంటే దానియేలు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలానే ఒక ఆయన 7 దినాలు స్తుతిస్తాడు, అంటే దినానికి 7 సార్లు స్తుతించాడు. అంటే ఎవరు దావీదా? ఎక్కడున్నది? కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164. కీర్తన గ్రంథం 119, 164. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినానికి ఎన్నిసార్లు అంట? 7 సార్లు స్తుతిస్తున్నాడు. ఈ దానియేలు దినానికి ఎన్నిసార్లు అంట? అనుదినము ముమ్మారు. అనుదినము ముమ్మారు అంటే అనుదినం మనం ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు తింటాం. 3 సార్లు కొంతమంది మధ్యలో కూడా 4వ సార్లు కూడా తింటారంటే అది ఊరిష్టం. వాళ్ళు సాధారణమైన విషయాలు చూస్తాం. సాధారణంగా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం సాయంత్రం తింటామని చెప్తాం. మధ్యలో తింటామంటే మనం దానికి ఏం చేయలేం. 3 సార్లు ఎలాగైతే తింటున్నాం అలానే ప్రార్థన 3 సార్లు. ఇక్కడ దానియేలు ఎలా ఉండంటే ఎలా చెప్తాడంటే యెరూషలేము తట్టు తిరుగుబడి ఉండగా, అంటే యెరూషలేము తట్టు తిరుగుబడి ఉండమంటే అతను ఏం చేస్తున్నాడు, దేని గురించి ప్రార్థన చేస్తానంటే యెరూషలేము ఎప్పుడు కట్టబడతాడు, యెరూషలేము తట్టు చూస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా యెరూషలేము తట్టు చూస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సంఘం వైపు చూస్తూ ఉన్నాడు, పరమ యెరూషలేము గురించి చూస్తూ ఉన్నాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా గుర్తుంచుకోవాల్సింది 3వ విషయం ఏంటంటే అనుదినము ఏం చేయాలంట?
ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి తనకి ఏముందంటే ఆ శాసనం సంతకం చేయబడినప్పుడు కూడా లెక్కే లేదు. సంతకం చేయబడితే చేయబడి ఏమైంది? ఇదంతా పాటు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరో షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మీ వేడిమి గల అగ్నిగుండంలో తీసుకెళ్ళి వేస్తామంటే ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారు. పేరు పెట్టి పిలుస్తూ ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు నా దేవుడు, మా దేవుడు సమర్థుడు, వాళ్ళందరూ కలిసి చెప్పినట్టు రాయబడింది అనమాట. అప్పుడు వాళ్ళందరూ కలిసి చెప్పారని చెప్తాడు. వాళ్ళందరూ ఒకేసారి ఎలా చెప్పారో అర్థం కాదు. ఒకేసారి ఇలా చెప్దామని ప్రిపేర్ అయ్యారా తెలియదు, కానీ వాళ్ళందరూ కలిసి చెప్పారు. రాయబడిన మాట ఏంటంటే, ఈ దేవతకు మేము మొక్కమని తెలుసుకో, అంతేకాకుండా ఏంటంట మేము తెలుసుకో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తే రాజుకి అసలు రెచ్చగొట్టి కోపం వచ్చే మాటలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాగ వచ్చినంత ధైర్యం వాళ్ళకేనంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ప్రార్థన చేస్తారు. మనకు కూడా ఎందుకు అంత ధైర్యం, విశ్వాస జీవితంలో ధైర్యం లేకుండా ధైర్యం చెడిపోతుందంటే అలా ప్రార్థన లేకపోవడం వల్లనే. దానియేలు ఎంత చక్కగా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకు ప్రశాంతంగా ఉండగలుగుతాడు? ప్రశాంతంగా పోయాడు, తీసుకెళ్ళి గుహలో వేస్తేని నాకు తెలిసి గుహలో నుంచి దేవుడు కాపాడుతాని దానియేలు అనుకున్నాడో అనుకోలేదో తెలియదు. ఎందుకు అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటారు, ఒకవేళ రాజా ఈ అగ్నిగుండం దేవుడు విడిపించకపోయినప్పటికీ కూడా అంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేహాలు అప్పచెప్పేశారు. ఇక్కడ దానియేలు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, ఏమైంది అంటే అసలుకి వాళ్ళకంటే కూడా అడ్వాన్స్గా ఉన్నాడు దానియేలు. ఇంకా అంటే ఏంటి, మొదటగా దానియేలు కదా, మొదటగా ఆ కళ మర్చిపోతే ఆ కళభావం దానియేలు చెప్తా వచ్చారు. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ దాన్ని బయలుపరిచింది ఎవరికంటే దానియేలు. అంటే ఈయన కళభావాలు చెప్పగలుగుతాడు అన్నమాట దానియేలు కూడా విశేష జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అయితే నేను ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తాను. ఎందుకు అంత జ్ఞానం వచ్చింది, ఎందుకు అంత పేరు వచ్చింది అంటే అక్కడ మోకాళ్ళ మీద ఉన్నాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టడు. మోకాళ్ళ మీద ఉన్న వాళ్ళని ఎవరైనా కూడా దేవుడు విడిచిపెట్టడు. రైట్ బ్రదర్స్ అంట నువ్వు ఉన్నటువంటి దాన్ని ప్రదర్శించేయమని చెప్పేసి రైట్ బ్రదర్స్కి ఎలిజబెత్ రాని చెప్పిందంట, అయ్యా ఈ ఫ్లైట్ నువ్వు ప్రదర్శన చేయాలి, ఫలాంటి టయానికి వచ్చేసి మీరు చేయని చెప్పేసి. అది ఎప్పుడంటే మేము దేవుని ఆరాధన చేసే రోజు అంటారు. రైట్ బ్రదర్స్ చెప్తే వాళ్ళు తిరిగి రిప్లై ఆయనకి ఎలిజబెత్ రాని చెప్పిన మాట నేను తెలుసా, ఏంటంటే మా ప్రభు దినం అది మేము చేయమన్నారు. మీకు చెప్తుంది ఎవరో తెలుసా, ఈ దేశానికి రాణి చెప్తుందంటే రాణి చెప్పని ఎవరు చెప్పని, ఈ రాణి కంటే మన దేవుడే ఎక్కువ అని చెప్పేసి రైట్ బ్రదర్స్ రిజెక్ట్ చేశారు. కానీ దేవుడు ఏమైనా వాళ్ళని వదిలిపెట్టాడా అంటే వాళ్ళు ఏమైపోయారు తెలుసా, ప్రపంచానికి ఇప్పుడు కూడా ఏదంట ఫ్లైట్ని కనిపెట్టింది ఎవరంటే పేరు చెప్పేది ఏంటంటే రైట్ బ్రదర్స్. కనుక వాళ్ళ యొక్క జీవితం దేవుని గణపరుస్తూ వచ్చారు. ఈ దానియేలు ఒకవేళ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే అదే స్థితిలో దానియేలు యొక్క స్థానంలో మనం ఉంటే ఎలా ఉంటుంది? ప్రాణాపాయంలోకి వచ్చి నువ్వు ప్రాణం అయిపోతుంది, చనిపోతూ ఉన్నావు. అప్పుడు ఎలా ఉండిద్ది అంటే మన మీద మనకి జాలేస్తూ ఉండిద్ది. మన మీద మనం ఏం చేస్తూ ఉంటామంటే జాలి పడతాం, అయ్యో నేను చనిపోతానని, అయ్యో దేవుని కొరకే ఏమైపోతుందో అని చెప్పేసి అనుకుంటాం. కానీ వీళ్ళు యవనస్తులు అసలుకి ఎక్కడ కూడా భయపడినట్లు అసలు కనిపించదు. వాళ్ళు ఏంటంట 10వ వచనం, దాని గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఏంటంటే వాళ్ళు గమనిస్తూ వచ్చారు, శాసన సంతకం చేయబడినప్పటికి కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా కనుక అయినప్పటికీ చేసినప్పటికీ సంతకం చేయబడి తెలిసినప్పటికీ కూడా యథాప్రకారంగా చేస్తాం. కనుక మన జీవితాలలో కూడా అంత ధైర్యం మనకి రావాలి అంటే ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి. కనుక మొదటిగా మన బలలో పాల్పొందుకోవడం గుర్తుంచుకొని మనం సరి చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే మనం దేవునికి లెక్కప్పుడు చెప్పాలి. రెండవదిగా మనం నమ్మకస్తులుగా ఉండాలి అన్ని విషయాలు. మూడవదిగా ప్రార్థనాపరులుగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఈ 3 కనుక మనం కలిగి ఉంటే మనం ఆ బలలో పాలు పొందడానికి ఎదుగుతూ ఉంటాం. అంతేకాకుండా మనం సరి చేసుకొని ఒకవేళ ఈ విషయాల్లో మనం ఎక్కడైనా తప్పిపోతూ వచ్చాము, ఒకవేళ తప్పిపోతూ వస్తే వాటిని సరి చేసుకొని ఏకమైన రీతిలో మనం ఏం చేయాలంటే మొదటి కొంచెం 11:20 ప్రకారం ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసే ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగాలి. ఆ రీతిగా మనం కూడా మన జీవితాలలో కూడా సరి చేసుకొని ఆ రీతిగా ఏకమైన రీతిలో బలలో పాల్పొందడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మా గురించి